జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు ప్రసాదాల్లో అన్ని ప్రసాదాల కల్లా బాగా అందరూ ఇష్టపడేది, ఎక్కువగా దేవతామూర్తులకి నైవేద్యం పెట్టేది పులిహార. ఈ పులిహారలో చాలా రకాల పులిహారలు ఉన్నాయి. అయితే ఆవ పులిహార అంటే ఆవ పెట్టిన పులిహార ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఆవ పులిహార చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనం శాస్త్రోక్తంగా ఆవ పులిహార ఏ విధంగా తయారు చేసుకోవాలి, చేసుకొని నివేదన ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను. అందరూ కూడా కంటిన్యూగా చూడండి. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. ముందుగా నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, ఇదిగోండి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం బాగా మీకు తెలుసు కదా, శుభ్రంగా కడిగేసుకుని అత్తెసరి పెట్టేసుకుంటాను. నేనైతే వార్చక్కర్లేదు, అత్తెసరి పెట్టుకుంటాను. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోస్తే కరెక్ట్గా అన్నం వచ్చేస్తుంది. బాగా బియ్యం కడుక్కుంటున్నాను. బియ్యం బాగా కడుక్కున్నాను. 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. దీంతో 6 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. నేను స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టేసుకుందాం. నేను కొంచెం ఆవు నెయ్యి వేస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెం వేసాను చూడండి. అంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇదిగోండి, ఇలా పట్టుకుంటే ఎంత వచ్చిందో అంత, అంటే ఇంచుమించు 100 గ్రాముల దగ్గర ఉంటుంది చింతపండు. ఇది నేను నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, 1 గుప్పెడు ఆవాలు ఒక చిన్న పాత్రలో వేసుకొని నానబెట్టుకోండి. ఒక 4-5 దగ్గర ఎండు మిరపకాయలు, ఇవి కూడా ఇందులో వేసేయండి. ఒక 4-5 చిటికెళ్ళు పసుపు కూడా వేయండి ఇందులో. ఒక అరగుప్పెడు బియ్యం కడుక్కుని అవి కూడా వేసేసుకోండి ఇందులో. మళ్ళీ అందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి. అంతే. ఇవి నానబెట్టుకుని అలా పక్కన ఉంచుకోండి, చెప్తాను. పక్కన ఇంకో గిన్నె పెట్టుకుని ఇందులోనూ ఇంచుమించు 1/2 కేజీ పైన నెయ్యి పడుతుంది, ఆవు నెయ్యి వేసేయండి. నెయ్యి బాగా మరగనివ్వాలి. అయితే ఇప్పుడు నెయ్యి మరిగింది. ఇప్పుడు మొదట ఏం చేస్తామంటే ఆవాలు ఇంక వేయవలసిన పనేం లేదు. వేసుకోవాలంటే చాలా కొంచెం వేసుకోవచ్చు కనబడాలి అనుకుంటే. దీంట్లో మాత్రం ఫస్ట్ వేరుశనగ గుళ్ళు మీకు తగినన్ని వేసుకోండి. వేగించుకోండి. వేరుశనగ గుళ్ళు సగం వేగాయి అనుకున్న తర్వాత వెంటనే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోండి. తగినంత వేసుకోండి. నా చేతితో కొంచెం పోపులు ఎక్కువే పడతాయి. బాగా వేగించండి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు కూడా వేస్తున్నాను నేను. కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇంగువ కొంచెం ఎక్కువే వేయండి. ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయల దాకా కట్ చేసుకుని వేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఒక పక్కన అన్నం సిద్ధమైపోతున్నది. నేనైతే ఇంచుమించు 100 గ్రాములు జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసుకోండి. నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని వేగించుకోండి పోపు అంతా కూడా. ఇవన్నీ బాగా వేగి అనుకున్న తర్వాత జీడిపప్పు వేయండి, ఎందుకంటే జీడిపప్పు వెంటనే మాడిపోతుంది కదా. ఈలోపు నానబెట్టిన చింతపండుని బాగా పిసికేసుకుని ఒక చిన్న గిన్నెలోకో గ్లాసులోకో ఆ రసం తీసేసుకోండి. బాగా పోపు బాగా వేగాలి. జీడిపప్పు కూడా వేగింది బాగా. ఇప్పుడు హైలో పెట్టేసుకుని
ఆ చింతపండు రసం అంతా వేసేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. నేను 2 గ్లాసులు పెట్టాను. 2 గ్లాసులకి సరిపడా ఉప్పు నేను వేసేసుకున్నాను. చిన్న చిన్న బెల్లం ముక్కలు ఒక 4 ముక్కలు వేసాను. హైలో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి పులుసుని. ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల మధ్యలో అల్లం ముక్కలు కోసుకుని శుభ్రంగా అవి కూడా ఇప్పుడే వేసుకోండి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా చీరుకుని ఒక 10 పచ్చిమిరపకాయలు ఇదిగోండి లోపల ఉన్నాయి చూసారా, అదిను కరివేపాకు 2 కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు ముక్కలు కోయకూడదు, చీరుకుని అలా వదిలేయాలి. ఇప్పుడు అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఈ చింతపండు పులుసులో ఉడకాలి బాగా. ఇంచుమించుగా అన్నం అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో కిందకు దించేస్తాను. ఇందాక మనం ఆవతో నానబెట్టినప్పుడు పసుపు ఒక 4 చిటికెళ్ళ దాకా వేసాం కదా, ఇక్కడ కూడా ఒక 2-3 చిటికలు వేసేసుకోవాలి. చిన్న జార్ ఒకటి తీసుకుని ఇందాక మనం ఏవైతే నానబెట్టుకున్నామో అవన్నీ కూడా జార్లో వేసుకోండి. 10 నిమిషాలు, పావు గంట నానితే సరిపోతుంది, ఎక్కువసేపు నానబెట్టి ఇవ్వక్కర్లేదు. ఇది బాగా ముద్ద చేసుకోవాలి, మైనంలా ముద్ద చేసుకోవాలి. మధ్య మధ్యలో కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుని బాగా ముద్ద చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయిపోవాలి మొత్తం. ఆ ముద్ద బాగా మైనంలాగా అయిపోవాలి. చింతపండు పులుసు అది బాగా ఉడుకుతున్నది. ఈ లోపల ఈ అన్నాన్ని తీసుకెళ్ళి నేను ఒక పెద్ద పాత్రలో వేసేసుకుంటాను. ఈ అన్నం అంతా కూడా పాత్రలో వేసి కొంచెం అలా చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల చల్లారదిద్దాం. చాలా బాగా ఉడికింది చూడండి. పులుసు అంతా కూడా చాలా బాగా ఉడికింది. పచ్చిమిరపకాయలు కూడా వడిలిపోయాయి, కలర్ మారిపోయాయి. ఇప్పుడు మనం ఈ ఆవపిండి ఆడుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా ఇందులో వేసేసుకోండి. ఇంకా అంటే దించేస్తాం అనుకున్నప్పుడు అనమాట, బాగా ఉడికింది అన్నాక పూర్తిగా ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఆవపిండి అంతా వేసేసుకున్నాను. ఇదిగోండి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచాలి పులుసుతో పాటు. ఇప్పుడు తీసేసి ఆ అన్నంలో వేసేసుకుంటాను నేను. ఒక పెద్ద స్టీల్ గిన్నెలో వేసేసుకున్నాను నేను. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వేడి చల్లార్చుకుంటూ, చేత్తో కలుపుకుంటే ఇంకా మంచిది. కాకపోతే నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి వేడి చల్లారే కొద్దీ నెమ్మదిగా చేత్తో కూడా కలుపుకోవచ్చు, చాలా మంచిది. అయితే కొంతమంది అల్యూమినియం గిన్నెల్లో వాడారండి, అల్యూమినియం గిన్నెలు ఎలా వాడతారండి దేవుడికి అని అడుగుతున్నారు. పెద్ద పెద్ద వ్రతాలు, కళ్యాణాలు చేసే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లోనే అల్యూమినియం గిన్నెలు వాడతారు. అంతగా గిన్నెల గురించి నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చాలామంది అడిగారు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీకు ఓపిక ఉంటే వచ్చి గుడి వెతుక్కుని వచ్చి ఎత్తడి గిన్నెలు స్వామికి సమర్పించుకోండి, సంతోషిస్తాం. ఇప్పుడు నాకు కావాలి అంటే రోజు నాకు మీకు ప్రసాదాలు
ఎంతోమంది భక్తి శ్రద్ధలతో నేను చేసిన ప్రసాదాలు ఆచరించి, మేము మీరు చేసిన ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టుకున్నామండి, ఎంతో సంతోషంగా ఉందండి అంటున్నారని నేను చేస్తున్నాను. అది కూడా నాకు ప్రసాదాలే నేను మన ఛానల్లో పెట్టనండి, కేవలం పరిహారాలే నేను అందరికీ తెలియాలి అని పెడుతున్నా. ప్రసాదాలు ఎందుకు అంటే తెలియని కొంతమందికి ఉపయోగపడతాయి, స్వామికి భక్తి శ్రద్ధలతో నివేదన చేసుకుంటారని పెడుతున్నా. నెలకి 1, 2 పెడతాను. కాబట్టి నాకు గిన్నెలు అంత అవసరం లేదు. నిజంగా నాకు గిన్నెలు అవసరమే అయితే మా ఆలయ కమిటీ వాళ్ళే నాకు అన్నీ ఇస్తారు. అంతేకాకుండా ఎంతోమంది ఏదో పూర్వం వీడియోలో విని మీరు అడ్రస్ చెప్పండి మీకు గిన్నెలు పంపిస్తాం అన్నారు. వద్దమ్మా అని చెప్పాను నేను, కానీ ఎవరి దగ్గర నేను గిన్నెలు కానీ ఏమీ తీసుకోలేదు. అన్యదా భావించొద్దు దయచేసి చెప్తున్నా. అంటే తెలుస్తుంది కదా, ఇక్కడ తెలియకుండా మేము కూడా ఇక్కడ ఏమి ఆచరణలో పెట్టం కదా. ఎవరి ఇంట్లో ఎవరు వాడట్లేదు చెప్పండి. ఆ మాటకు వస్తే ప్రతీదీ, గిన్నె సంగతి పక్కన పెట్టండి, ప్రతీదీ ఈ ప్రపంచంలో కల్తీ సరుకే, ప్రతీదీ కల్తీ సరుకే. మరి వాడట్లేదా, తినట్లేదా మనం? అందుకని నా బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు. నేను చెప్పాను ఇందాక, నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను, ఏ రోజు కూడా అడగనండి, ఎవరిని అడగను. కావాల్సిన వాళ్ళు నిజంగా నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ఎవరు మనసులో పెట్టుకోకండి. ఎవరైతే గిన్నెలు అది ఇది అని ఆక్షేపణలు, అంటే పువ్వులు చల్లిన చోటే రాళ్ళు చల్లుతారు, అది వేరే విషయం. ఆక్షేపణలు ఎక్కువ, చేసేది ఏముండదు. ఇప్పుడు ఈ విధంగా ఆవు పులిహార చేసుకుని భక్తి శ్రద్ధలతో నాకు ఎంతోమంది కామెంట్లు పెట్టారు. వారాహి నవరాత్రులకి మీ ప్రసాదాలన్నీ రోజుకొకటి చేసాం మేము అని చెప్పారు. నాకు ఆ సంతోషం చాలదా? ఒక్కళ్ళ ఇంట్లో అమ్మవారు స్వామివారు స్వీకరిస్తే నాకు చాలు. అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా శుభ్రంగా అమ్మవారికి ఈ విధంగా పులిహార నైవేద్యం పెట్టి అందరూ కూడా తరించండి. నెక్స్ట్ ఇంకొకళ్ళ కామెంట్ ఏంటంటే, ఆయనకి చక్కెర పొంగల్ ఇష్టమని మీకు ఎవరు చెప్పారు, పులిహార ఇష్టమని ఎవరు చెప్పారు, కదంబం ఇష్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారండి? అంటే ఇవి మౌఢ్యంతో కూడిన ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు నా గురువులు, నా తల్లిదండ్రులు రామానుజాచార్యుల వారు శ్రీరంగంలో ఇవే ప్రసాదాలు చేసి రంగడికి నివేదన చేశారు, పొంగలే నివేదన చేశారు, పులిహారే నివేదన చేశారు. ఆయనకి ప్రీతికరమని ఆయన చెప్పారు. ఆయన వాక్కుల ద్వారా మా తల్లిదండ్రులు, మా గురువులు మాకు చెప్పారు, నేను ఆచరిస్తాను. ఎవరు చెప్పారండి అంటే నాకు గురుదేవో భవ అంటారు. గురువు చెప్పారు, మా గురువు గారు, నేను ఆచరించి తీరుతాను. ఎవరు చెప్పారు ఇష్టమని అని అన్న వాళ్ళకి సమాధానం ఇది. ఇంకొకళ్ళు అద్భుతం, ఇంకా ఏమనుకోవద్దు చెప్తున్నానని చెప్పేసి, దేవుడి పేరు చెప్పి మొత్తం మీరే మెక్కేస్తారు అని చెప్పేసి పెట్టారు ఒకళ్ళు ఏదో ప్రసాదంలో. కాబట్టి దేవుడి పేరు చెప్పి మేమే మెక్కుతామండి. అందులో నేను చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఎందుకంటారా, దేవుడి పేరు చెప్పి స్వామికి నివేదన చేసి ప్యాకెట్లుగా కట్టి ఎంతోమందికి పంచుతాం. గుడికి వచ్చే భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తాం. అంతేగాని దేవుడి పేరు చెప్పి మెక్కేయడం గురించి కాదు. వాస్తవానికి దేవుడికి నివేదన పెట్టిన తర్వాత ప్రసాదం నేను స్వీకరించగలిగాను కాబట్టే ఈ విధంగా 10 మందికి ఉపయోగపడుతున్నాయి అని ఆశిస్తున్నాను. 10 మందికి ఉపయోగపడేలా వీడియోలు పెడుతున్నాను. ఒక మంచి బుద్ధి, మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు, మంచి భక్తి పెంచుతాడు స్వామి. దేవుడికి నివేదన పెట్టి మీరే మెక్కారు అంటే ఎస్, అందులో నేను సిగ్గుపడను. ఖచ్చితంగా నేను తింటాను, 10 మందికి పెడతాను. మొత్తం ఎవరు తినేలేరు కదా, కామెంట్ పెట్టిన వాళ్ళు తినేలేరు, నేను తినేలేను. అలా అని దాచుకుని తినడానికి ఇదేం ఉండదు కదా, పాడైపోతుంది కదా. నేను అనేది అదే, నచ్చకపోతే చూడకండి. ఎందుకు ఆ పిచ్చి ప్రశ్నలు, పిచ్చి కామెంట్లు అనవసరంగా పెడుతున్నారో నాకు అర్థం కాదు. సరే, ఎవరి విజ్ఞతకి వాళ్ళని విడిచిపెట్టేద్దాం. కాబట్టి కొత్తగా వీడియో చూసే వాళ్ళకి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషను. మేము ఆలయంలో ప్రసాదం చేస్తున్నాము అంటే కనుక
ఇప్పుడు అన్నం ఉడికించడానికి వాడిన పాత్ర కానీ, పోపు వేయడానికి పాత్ర కానీ, చింతపండు నానబెట్టిన పాత్ర కానీ ఏది కూడా బయటికి సేవకులకి కడగడానికి వెయ్యం. ఎప్పటి వరకు అంటే స్వామివారికి నివేదన పెట్టే పర్యంతం ఏం వెయ్యం. ఆయనకి నివేదన అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క పాత్రలు తోమడానికి వేస్తాం. అంతేకాకుండా స్వామివారికి ఈ యొక్క పులిహార చేసి నేను నివేదన పెట్టిన తర్వాత 1, 2, 3 వారం రోజులు పట్టచ్చు నేను మీకు ఈ వీడియో చూపించడానికి. ఎందుకు అంటే కొంతమంది పెద్దలు తెలియక వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ప్రసాదం నైవేద్యం పెట్టకుండా మీరు ఎలా చూపించేస్తారా అని. పాపం వాళ్ళకి భక్తులండి, నేను ఆ విషయంలో తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళకి చెప్తున్నాను, అయ్యా ఈ యొక్క ప్రసాదం నేను చేసింది 10 మందికి ఉపయోగపడాలని. అంతేకాకుండా ఈ యొక్క నివేదన నేను పుట్టిన పర్యంతం అర్చక స్వామిగానే ఉన్నాను. నాకు తెలుసు అంటే గర్వంతో చెప్పట్లేదు, తెలుసు నాకే తెలుసు అని నేను చెప్పట్లేదు, నన్ను క్షమించండి, అలా అనుకోవద్దు. కాబట్టి ఈ యొక్క వీడియో నివేదన అయిన తర్వాతనే పోస్టింగ్ చేస్తాను. తర్వాత ఎంతోమంది దూరాభారాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారండి. అంటే ఆలయాలకి అసలు దగ్గరలో లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు కామెంట్లలో అయ్యగారు, పంతులు గారు, మేము ఈ విధంగా మేము నైవేద్యం పెడదాం అనుకుంటున్నాం, కానీ మాకు దగ్గరలో అందుబాటులో లేదు, ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను. మీరు మనస్ఫూర్తిగా పెట్టాలి అనుకుంటే ఇక్కడే కాదు, ఏ ఆలయంలోనైనా పెట్టచ్చు. కానీ ఒకవేళ ఇక్కడ పెడదామని మీ మనసుకి సంకల్పం అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే మెయిల్ ఐడితో నన్ను సంప్రదించండి. ఇక్కడ స్వామివారికి ప్రతి నెలకు ఒకసారి పచ్చకర్పూరం పెట్టే సేవ ఉంటుంది. అంతేకాకుండా వారానికి ఒకసారి వస్త్రం కట్టే వస్త్ర సేవ ఉంటుంది. వారానికి ఒకసారి అంటే శనివారం నాడు పూలంకి సేవ అంటే తోమాల సేవ అంటే స్వామివారికి పుష్పాలతో అలంకారం సేవలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయము సాయంత్రము బాలభోగము, రాజభోగము, శయనభోగము ఇటువంటి సేవలు ఉంటాయి. శనివారం నాడు ప్రసాదం ఎక్కువ వెళ్తుంది. అన్ని సేవలు ఉంటాయి. ఎవరైనా ఈ సేవలు చేయించుకోవాలనుకుంటే నన్ను 2, 3 అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఈ పేరు చెప్పి సేవల గురించి చెప్పాలి, సేవలు అందరూ చేయించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. దయచేసి ఆలయంలో ఉండే చెప్తున్నాను, దైవ సాక్షిగా, తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎవరైతే చేయించుకోవాలనుకున్న నాకు మెసేజ్లు పెట్టారో వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను. అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. అటువంటి సేవలు ఏమైనా చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మెయిల్ ఐడికి సంప్రదిస్తే వాళ్ళకి నేను వీడియో కాల్లో నా నెంబర్ ఇచ్చి వీడియో కాల్లో అంటే నైవేద్యం పెట్టడం చూపించను, కానీ బట్టలు కట్టడం అవి చూపించకూడదు. కానీ ఈ యొక్క ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవని ఏ విధంగా చేసామనేది వీడియో కాల్లో కూడా నేను చూపించి వాళ్ళకి శుభ్రంగా మంగళాశాసనాలు అన్నీ కూడా చేస్తాను. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ఆవు పులిహార చూడండి మాటల్లోనే తయారైపోయింది. 5 నిమిషాలు పట్టిందా, 7 నిమిషాలు పట్టింది. అత్యద్భుతంగా తయారైపోయింది. ఏమండి, ఆయనకి ఇష్టమని తెలుసు, ఎలా తెలుసు అంటే అది కాదు, ఒక్క మాట. ఇష్టపూర్వకంగా శ్రీకృష్ణుడు ఆయన యొక్క చిరిగిపోయిన పంచెలో, కుచేరుడి యొక్క చిరిగిపోయిన పంచెలో మూట కట్టి దాచుకున్నటువంటి ఆ అటుకుల్ని వెతుక్కుని తీసుకుని తిన్నాడు ఆయన. శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన భక్తవత్సలుడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, ఎన్ని చెప్పాలి ఇంకా చెప్పండి. కాబట్టి మనం ఇంత కష్టపడి స్వామివారికి చేస్తే ఆయన ఇష్టపూర్వకంగా తినకుండా ఎలా ఉంటారండి? భక్తి శ్రద్ధ కావాలి, కానీ ఇటువంటి మాటలు కాదు. భక్తి శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా స్వామివారు స్వీకరిస్తారు. శుభ్రంగా పులిహార తయారైపోయింది. ఈ విధంగా ఏ ప్రసాదమైనా ఈ విధంగా శుభ్రంగా చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మీ మందిరం ముందు 2 నీటి చుక్కలు వేసి, తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి, ఆ నీటి చుక్కలు పసుపు కలిపి చతురస్రాకారం చేయండి. అంటే స్క్వేర్ షేప్ చేయాలి, మండలం చేయాలి. ఆ మండలం మీద ఈ యొక్క గిన్నె పెట్టి శుభ్రంగా స్వామివారికి ఒక్క మాట చెప్తున్నాను, మంత్రం ముఖ్యం కాదండి, మనసు ముఖ్యం.
మీరు స్వామి తినండి స్వామి, మీ గురించి చేశాను స్వామి, అమ్మ తల్లి దయచేసి స్వీకరించండి అమ్మ, ఇదిగో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క ముద్ద పెడుతున్నాను, తినండి, ఎంత బాగుంటుందో, మీ గురించేగా చేసింది, తినండి అని చెప్పి నెమ్మది నెమ్మదిగా తినిపిస్తూ మధ్య మధ్య అమృత పానీయం సమర్పయామని స్వీడ్గా చెప్పేయకుండా, అమ్మ మధ్య మధ్యలో నెమ్మది నెమ్మదిగా తిను, పులిహార వేడిగా ఉంది కదా, నెమ్మది నెమ్మదిగా తిను, నీళ్లు తాగమ్మా, వెక్కిళ్ళు వస్తాయి కదా అని చెప్పేసి నెమ్మదిగా నీళ్లు తాగించి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం పులిహారో పొంగలో ఇలాగ నైవేద్యం చేసుకున్న ప్రసాదమో అరటిపండు ద్రాక్ష పండు పెట్టి శుభ్రంగా, అప్పుడు శ్రీరాముడు ఏమంటాడు చెప్పండి, అగోండి స్వామివారి వెనకాతల నుంచి సీతాదేవి ద్రాక్ష పళ్ళు నైవేద్యం పెడితే ఒక్కొక్కటి ఒలిచి రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి అందరికీ ఇస్తూ ఉంటుంది, ఆవిడ తింటూ ఉంటుంది. ఎప్పుడు మానసికంగా మనసులో అనుభవిస్తూ రమిస్తూ స్వామివారికి ఆ విధంగా నివేదన పెడితే ఏ దేవతామూర్తి స్వీకరించదో చెప్పండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవతలు కూడా మీరు పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తారు. శుభ్రంగా మండలం వేసుకుని ఆ మండలం మీద గిన్నె పెట్టుకుని నేను చెప్పిన విధంగా నాకు మంత్రాలు రావండి ఏవండి అని చెప్పి భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. మంత్రం రాకపోయినా మనసు ముఖ్యము. శుభ్రంగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టామంటే కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, మొహం కడగాలి. అప్పుడు ఏంటంటే శుభ్రంగా స్వామివారి చేతులు కడిగేసి అమ్మవారి చేతులు కడిగేసినట్టుగా భావించి, ఆ తర్వాత మొహం కడిగినట్టుగా మళ్ళీ కొంచెం మంచినీళ్ళు ఇచ్చినట్టుగా భావించి కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగిన తర్వాత ఆ నీళ్లు ఎర్ర రంగుగా మారిపోవాలి. ఎందుకంటే దేవతామూర్తులు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పారాయణ పెట్టుకుంటారు. ఇలా రెండు చేతులు పట్టుకుని తిన్నావమ్మ పులిహార అని చెప్పి కాళ్ళు కడిగిన తర్వాత మీ మనసులో కాళ్ళు కడిగిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఎర్రగా మారిపోవాలి. అవి రెండు నెత్తిన జల్లుకుని కొంచెం తీర్థంగా స్వీకరించి, చాలా సంతోషం అమ్మా నేను చేసిన ప్రసాదం స్వీకరించావు స్వామి అని చెప్పి చెప్పుకోండి. ఎంత అద్భుతమైన ఫలితం మీరు పొందుతారో తెలుసా? నిజంగా చెప్తున్నాను, నేను అనుభవించిన వ్యక్తి, స్వామివారితో నిరంతరం గడిపే వ్యక్తిగా ఇలా మాట్లాడితే అలా వింటారు ఆయన, నాకు తెలుసది. అంటే నేను మహాభక్తి తత్పరుణ్ణని మాత్రం చెప్పట్లేదు బాబాయ్, అసలు నాకు అంత గొప్పవాడినే కానే కాదు. కానీ అలా విధంగా ఆచరించండి, స్వామివారికి నైవేద్యం పెట్టండి. జై శ్రీమన్నారాయణ, మీ శ్రీవారి దాసుడు.